హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఇందులో మనము బిల్లుల స్టేటస్ ఎలా ఉంది? అలాగే జీతాలు, పెన్షన్లు ఎప్పటినుంచి జమ కావడం స్టార్ట్ అవుతుంది? అలాగే ప్రస్తుతం బిల్లుల స్టేటస్, ఇంకా ఎవరి బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి వెళ్ళాయి. ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నటువంటి ఆహ్, ఇవన్నీ బిల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల సమాచారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయండి. జీతాల పే స్లిప్ జనరేషన్. ఈ నెలకు సంబంధించి పే స్లిప్ బిల్ నంబర్ జనరేట్ అయ్యాయి. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా వారి యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ముఖ్య గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం వారి యొక్క పే స్లిప్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి అంటే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ ద్వారానే వారి పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలని చూసుకున్నట్లయితే ముందుగా నిధి అని గూగుల్ క్రోమ్‌లో మనము టైప్ చేసినట్లయితే అక్కడ ఈ విధంగా nithi.apcfss.in అనైతే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో 3 డాట్స్, 3 రోస్ అయితే ఉన్నాయి. దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్‌లో మన యొక్క యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా ధృవీకరించినట్లయితే మనం సక్సెస్‌ఫుల్‌గా అయితే లాగిన్ అవుతాము. అలాగే డైరెక్ట్ లింక్ కూడా ఉంది. మన బిల్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునడానికి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న లింక్ ఇది డైరెక్ట్‌గా మనకైతే ఈ విధంగా సైన్ ఇన్ అని అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్‌గా బిల్ స్టేటస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో, 2 విధాలుగా కూడా చెక్ చేసుకోగలరు. మరి ఈ విధంగా మనకు ఓపెన్ అయిన తర్వాత ఆహ్, రీ రీసెంట్ పే డీటెయిల్స్ అంటే పే స్లిప్ అనే ఆప్షన్‌లో రీసెంట్ పే డీటెయిల్స్‌లో మనకు ఏప్రిల్ 2026 సంబంధించి పే స్లిప్ అనేది అవైలబుల్ ఉంది. ఉద్యోగులకి, పెన్షనర్స్‌కి డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉద్యోగులకైతే పే స్లిప్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. అలాగే పెన్షనర్స్ యొక్క పే స్లిప్ కూడా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుందనమాట. మరి ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగులైన, పెన్షనర్స్ అయినా మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇంకా ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకోరో వారు డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలైనటువంటి ముఖ్యంగా జీతభత్యాలు, డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాము. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉంటే సంబంధిత డీటీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళాలి. పెన్షనర్లు కూడా పే స్లిప్ డౌన్‌లోడ్ అవుతూ ఉన్నాయండి. పెన్షన్స్ యొక్క పే స్లిప్స్ అనేవి ఏప్రిల్ నెలకు సంబంధించినవి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీ అంటే నిన్నటి ఉదయం నుంచి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. మరి ఇంకా ఎవరికైనా పే స్లిప్ డౌన్‌లోడ్ కాకపోతే దానికి కారణం మీ లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్. ఆహ్, లైఫ్ సర్టిఫికేట్ అనేది అప్రూవల్ అయ్యకపోయి ఉండవచ్చు. సో, కాబట్టి పే స్లిప్ ఎవరికైతే పెన్షనర్స్‌కి జనరేట్ కాలేదో వారు ఖచ్చితంగా మీ యొక్క ట్రెజరీ కార్యాలయంలో మీరైతే సమస్య ఏంటనేది తెలుసుకోండి. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ అయితే మళ్ళీ రీసబ్మిట్ చేసేదానికి ప్రయత్నం చేయండి. పెన్షన్‌ని పునరుద్ధరించుకోండి. సో, ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంది. సో, లైఫ్ సర్టిఫికేట్ ఒకవేళ అదే ప్రాబ్లమ్ అయినట్లయితే మళ్ళీ సబ్మిట్ చేసి మీరు పునరుద్ధరించుకున్నట్లయితే అట్‌లీస్ట్ మే నెల నుంచైనా జీతాలు, పెన్షన్‌లు సకాలంలో అందుతాయి.
ఇక జీతాల బిల్లుల ప్రెజెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులైతే వివిధ దశల్లో ఉన్నాయి. సో, కొన్ని బిల్లులైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా చాలా వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. మరి ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఎక్కువ బిల్స్ ఉన్నాయి. ఇంకా ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో మరి ఇటువంటి బిల్స్ అన్నీ కూడా మరొక రోజులో అంటే రేపటి లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌కి చేరుకుంటాయని తెలుస్తుంది. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉండగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిబంధనల నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ అంటే మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అంటే బిల్లు ఇంకా ఆమోదించబడలేదు అనే దశలో ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ, పీఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి. ఆమోదం, అంచనా. సో, బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు మే 1 తేదీనే జమ అవుతాయా? స్పష్టత ఏముంది అనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు మే నెల మొదటి రోజునైనటువంటి మే 1 తేదీన జీతాలు, పెన్షన్లు జమ అవుతాయా అనే విషయంలో ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు మరియు పెన్షన్స్ వారి వారి ఖాతాల్లో జమ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే మే 1న మజ్దూర్ దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో అది ప్రభుత్వ సెలవు దినంగా అయితే ఉన్నది. మరి ఈ నేపథ్యంలో మే 1న జీతాలు జమ అవుతాయా లేదా అనేది ఉద్యోగులు, పెన్షనర్స్ ఈ మేరకు ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. గతంలో ఇలాంటి సందర్భాల్లో సెలవు దినం వచ్చినా కూడా ప్రభుత్వం ముందస్తుగా జీతాలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక బ్యాంకులు కూడా ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా మూతబడి ఉండే అవకాశం ఉంది. నాన్ వర్కింగ్ డేగా ఉండే అవకాశం ఉంది. అంటే జీతాలు విడుదల చేసినా అవి ఉద్యోగుల ఖాతాలో రిఫ్లెక్ట్ కావడానికి ఆలస్యం జరిగే అవకాశము ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం జీతాల బిల్లులను ప్రాసెస్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జమ కావడంలో వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటి పరిస్థితి ఏంటంటే ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో, పెన్షనర్‌లో ఆందోళన నెలకొంది. మే 1న సెలవు రోజు కావడంతో జీతాల జమ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. పలు సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే స్పష్టత ఇవ్వాలనైతే కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్స్‌కి సూచన. ప్రభుత్వం లేదా ఆర్థిక శాఖ నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా అప్డేట్ వచ్చిన వెంటనే వాటిని తెలుసుకోవడానికి సేఫ్‌ఎంఎస్ పోర్టల్ లేదా మీ యొక్క వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడం మంచిది. మరి మోస్ట్‌లీ మే 1 తేదీన జమ కాకపోవచ్చు. 2 తేదీన జమ అవ్వచ్చు అన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లుల తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.